గత కొద్ది రోజులుగా ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వర్షాకాల ఆరంభంతో ధరలు దిగివచ్చాయి. కానీ రైతు బజార్లో కంటే బయట మార్కెట్లో మాత్రం ఎక్కువ ధరకే విక్రయిస్తున్నారని కొనుగోలుదారులు అంటున్నారు. మరో 2 వారాల్లో కూరగాయల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డ రైతు బజార్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కాలంలో మోస్తరుగా ఉన్న కూరగాయల ధరలు వానాకాలంలో మాత్రం చుక్కలు చూపెడుతున్నాయి. సాధారణ జనాలు కొనే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం కొంతమందిని అడిగి తెలుసుకుందాం. ఇక రేట్లు ఎలా ఉన్నాయి, ఎన్ని రోజులుగా ఎలా ఉంటున్నాయి అనే విషయాలను అయితే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ గత నెల రోజులుగా రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా, అసలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి, ఎలా ఉంది, రేట్లు ఎలా ఉన్నాయి? అంటే సామాన్య ప్రజలకి ఇబ్బందేనండి. ముందు మీద చాలా రేట్లు పెరిగిపోయాయి. చాలా టమాటీల ధరలు కానీ ఉల్లిపాయల ధరలు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా 1 మంత్ క్రితం తక్కువే ఉన్నాయి మేడం. ఇప్పుడు బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి. మిర్చి అయితే 100 రూపాయలు, టమాటా 80 రూపీస్, అలా ఏది పెట్టినా ఎక్కువ ఉన్నాయి మేడం. 1000 తీసుకొస్తే సరిపోవట్లే. ఇప్పుడు 300, 400 అయితే 1 వీక్ 2 వీక్ ఇచ్చేసేవాళ్ళం. బోర్డు మీద పెట్టేది ఒక రేటు అమ్మా, చెప్పేది ఒక రేటు, ఇచ్చేది ఒక రేటు. అడిగితే ఇష్టమైతే తీసుకో, కష్టమైతే రేట్లు పెరిగినాయండి. మరి ఆ రేట్లు ఎందుకు, ఆ బోర్డులు ఎందుకు, గవర్నమెంట్ ఏం చేస్తున్నామో అర్థం కాదు. నాకు తెలిసి ఒక 2-3 వారాల నుంచి ఇట్లే ఉన్నాయి. అది ఇయర్ ఈ నెలలో అయితే ఉంటుంది, బట్ ఈసారి ఎక్కువగా ఉన్నది. కొండే ఆల్మోస్ట్ డబల్ అయినాయి. టూ మచ్ పెరిగిపోయింది. టమాటా కానీ, బీనీస్ కానీ, చిక్కుడుకాయ కానీ ఇవన్నీ పెరిగి ఉన్నాయి. అంతకుముందు ఎంత అండి, 60 రూపాయలు ఉండే కేజీ, ఇప్పుడు 80-85 అమ్ముతున్నారు. టమాటా అయితే మా ఇంటి దగ్గర 100, ఇక్కడైతే జర 70-80 ఉంది. మా ఇంటి దగ్గర అయితే 100 క్రాస్ అయింది. రేట్ అయితే ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఇంత మిర్చి 100 రూపాయల కిలోనా. ఇన్ని రోజులేమో రేట్ అయితే మండిపోతున్నాయి. అందరూ గరీబోళ్ళు కొనే పరిస్థితి అయితే లేదు. రైతు బదులు ఈ పరిస్థితి అంటే బయట ఏం పరిస్థితి ఉంటుందో చెప్పు. ఇక్కడ తీసుకుపోయి బయట అమ్ముకుంటారు, మరి వాళ్ళు అమ్మాలి. రేట్లు కొద్దిగా 5-10 రూపాయలు ఈ వారంలో తగ్గినాయి. నిన్న 70 రూపాయల దాకా ఉండే టమాటా, ఇవాళ 60 రూపాయలు అయిపోయింది. వంకాయలు కూడా తగ్గినాయి. ఇంకా వర్షాలు పడితే ఇంకొక వారం 15 రోజుల్లో, మొన్న కూడా మాట్లాడినా, ఇంకా తగ్గుముఖం ఉంటుంది కానీ ఇంకా పెరిగే సూచన మాత్రం లేదు. ఇప్పుడు రేట్లు కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి. వారం 10 రోజులు ఎక్కువనే, ఒక 15 రోజులు, నెల రోజులు అయితే తగ్గుతాయి. ఇప్పుడు పంటలు తక్కువ ఉన్నాయి కాబట్టి, సరుకులు తక్కువ వస్తున్నాయి కాబట్టి కొద్దిగా రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇక నెల రోజులు అయితే ఆటోమేటిక్గా తగ్గుతాయి. మేము ఆకుకూరలు పండిస్తాం, కాకరకాయ పండిస్తాం, పొట్లకాయ పండిస్తాం, అన్ని పండిస్తాం. వర్షాలు అప్పుడు కొట్టినాయి, పెట్టినాం, మళ్ళీ కొట్టలేదు. కొట్టకపోయేటాకల్లా చెట్లన్నీ ఎండిపోయినాయి, జర పిరమైనాయి. పిరమాయ అని మీరు వచ్చిరి, అందరు వచ్చిరి. మరి ఇక పిరము అయినాయి అని అంటే అటు చేనులు లేకపోయా పిరమాయ. మరి ఆడ పంటలు పోయిన వారము ఎక్కువ ఉండే, ఈ వారం తక్కువ అయినాయి. పోయిన వారం 70-80 అమ్మిర్రు, ఇప్పుడు 50-60కి వచ్చింది కాకరకాయ. మరి ఇక మా చేనులలో వండుతా ఉంటే తక్కువ రేటుకు వస్తుంది. ఇక పండగ పోయేటాకలు ఎక్కువ రేట్ అవుతుంది. ఇప్పుడు పోయిన వారం కంటే ఈ వారం తక్కువైంది. చూస్తారు కదా ఇక్కడ కూరగాయల పరిస్థితి, అంటే కూరగాయల ధరల పరిస్థితి అయితే గత కొంతకాలంగా ధరలు పెరిగినప్పటికీ రైతులు మాత్రం ఇంకొక 2 వారాల్లో రేట్లు కంప్లీట్గా తగ్గుతాయని, పంట దిగుబడి కూడా ఎక్కువ వచ్చి కూరగాయలు కూడా మార్కెట్లకు ఎక్కువ రావడం వల్ల రేట్లు తగ్గే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. కెమెరామెన్ బాలాజీతో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.